ఢిల్లీలో యమునా నది సాక్షిగా పొలిటికల్ పార్టీలు యుద్ధానికి దిగాయి. నదిలో విష వ్యవహారంపై నువ్వా నేనా అన్నట్లు ఎదురుదాడి చేసుకుంటున్నారు. ఇంతకీ కేజ్రీవాల్కు ఈసీ ఇచ్చిన డెడ్లైన్ ఎప్పుడు? ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో వణికించే చలిలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. యమునా నది వ్యవహారంపై రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. పెరిగిన అమోనియా స్థాయిలను విషప్రయోగం అనే అంశంతో కలపకుండా నదిలోని నీటి స్వభావం, పరిణామం, విషపూరితమైన విధానం, దాన్ని గుర్తించే పద్ధతులపై సరైన సాక్ష్యాలను శుక్రవారం ఉదయం 11 గంటల లోపు ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. యమునా నది అంశంపై ఎన్నికల సంఘం తనకు పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష సరిగా లేదని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదంటూనే తాను ఓ 3 బాటిళ్ల యమునా నది నీళ్లను ఈసీ అధికారులతో పాటు అమిత్ షా, రాహుల్ గాంధీ, హర్యానా సీఎం కు పంపిస్తానన్నారు. వారు ఆ నీటిని మీడియా ముందే తాగితే తన తప్పు ఒప్పుకుంటానని వెల్లడించారు. అంతేకాకుండా మరో 2 రోజుల్లో తనను జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారన్నారు. डाल दो जेल में मेरे को, अभी अभी जेल से होके आ रहा हूं, केस कर देंगे, कर दो केस मेरे ऊपर, लेकिन मैं जब तक जिंदा हूं हम अपने दिल्ली के लोगों को जहरीला पानी नहीं पिलाएंगे। और बीजेपी हेडक्वार्टर ये बोतल हम अमित शाह जी के लिए भेज रहे हैं, ये बोतल हम वीरेंद्र सचदेवा जी के लिए भेज रहे हैं, ये बोतल नायब सिंह सैनी जी के लिए भेज रहे हैं, और ये बोतल राहुल गांधी जी के लिए भेज रहे हैं। चारों लोग ये बोतल प्रेस कॉन्फ्रेंस में पी के दिखा दे, हम वो मान जाएंगे कि हमने गलत बोला था, पी के दिखा देंगे। యమునా నది కలుషితానికి బీజేపీ కారణమంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ఎన్నికల్లో గెలుపొందడం కోసం నదిలో విషం కలుపుతున్నారని ఆరోపిస్తున్నారన్నారు. ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేజ్రీవాల్ పాలనలో యమునా నది గతంలో కంటే కలుషితమైందన్నారు. ప్రజలు మురికి నీటిని తాగాల్సి వస్తుందని అమిత్ షా ఆరోపించారు. अरे केजरीवाल जी, कौन सा जहर मिलाया है, जरा नाम कहिए। कौन सी लेबोरेटरी का टेस्ट है, नाम कहिए। आप कह रहे हैं कि जहर पिया, मिलाया हुआ पानी हमने रोक दिया। अरे जमुना का जल रुकता है तो गांवों में बाढ़ आती है। कोई गांव में दिल्ली वालों बाढ़ आया है क्या? अरे जोर से बोलो भैया, आया है क्या? కేజ్రీవాల్ పాలనలో స్వచ్ఛత గురించి మాట్లాడతారని, అయితే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఆయన పర్యవేక్షణలో జరిగిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. యమునా నదీ జలాలను తాగడానికి, స్నానానికి పనికి వచ్చేంతగా శుద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు యమునా నీటిని తాగి చూపించాలని సవాల్ విసిరారు. वो केजरीवाल जी 5 साल पहले यमुना जी का पानी पीने की बात कर रहे थे। आज किसी ने मुझे बताया कि प्रेस कॉन्फ्रेंस कर रहे हैं यमुना के पानी की बोतलों के साथ। खोखलापन है, एक के बाद एक झूठ बोलते हैं। जैसे मोदी जी झूठ बोलते हैं वैसे केजरीवाल जी झूठ बोलते हैं, कोई फर्क नहीं है। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో యమునా నది వ్యవహారంపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.